చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే, అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే. దాంట్లో నాకు అప్పటికి ఒక సన్ కూడా ఉన్నారు, బట్ మా ఇన్లా సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు పెళ్ళయింది లేకపోతే మేము ఈ చిన్న గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకుంటున్నాం, మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి. మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్ లో ఎలా మనం పైకి రావాలనేది మనం ఆలోచించాలి. బికాస్ నేను కూడా ఏ కోచింగ్ తీసుకోలేదు, ఎలాంటి కోచింగ్ నేను తీసుకోలేదు. అండ్ బట్ ఐ స్టిల్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో నాకు వచ్చింది అండ్ ఐ గాట్ ఆఫ్టర్ మ్యారేజ్. సో నేను ఎప్పుడు అనుకోలేదు జాబ్ చేస్తున్నాను, నాకు టైం ఎక్కువ లేదు అని ఎప్పుడు అనుకోలేదు. సో ఉన్న టైంని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్ గా ఎట్లా రాయాలి, మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి. సో నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్ లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ప్లానింగ్ ఇప్పటి నుంచే చేసుకోండి. బట్ ప్లానింగ్ అంటే పెళ్లి కోసం అలా ప్లానింగ్ కాదు. సో పెళ్లి అయినా కూడా యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ హస్బెండ్ మనీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి మహిళకి అవసరము. ఈవెన్ మీరు ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చేయి చాచి ఎవరిని ఏది అడగకూడదు. అలాంటి స్థితిలో ఏ మహిళ ఉండకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. సో దానికోసం నేను థ్యాంక్ యూ ఫర్